అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. ఎవ్రీ మంత్ మనం చేస్తూనే ఉంటామంటే రాశి ఫలితాలు చేస్తూ ఉంటాము. ఇప్పుడు మే నెల రాశి ఫలితాల గురించి మనం మాట్లాడబోతున్నాము. దానికన్నా ముందు ఎప్పటికైనా సరే గోచారం మాట్లాడుకోవడం అనేది అంటే వెరీ ఇంపార్టెంట్ అనుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గోచార రీత్యానే 12 రాశులకి మనం రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్లానెట్స్ అందరికీ తెలుసు, 9 ప్లానెట్స్ ఉంటాయి, అలాగే 12 రాశులు ఉంటాయి. అసలు రాశి అంటే ఏంటి? రాశి అంటే మీరు పుట్టిన నక్షత్రం, అంటే చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు ఆర్ ఏ భావంలో ఉన్నాడో మనం దాన్ని రాశి కింద పరిగణిస్తాం అన్నమాట. అంటే పుట్టిన నక్షత్రం బట్టి. సో అందరు రాశుల వారికి ఎప్పుడు ఒకేలా ఉండదు కదా, గ్రహాలు మారుతూనే ఉంటాయి. సో గ్రహాలు మారినప్పుడల్లా మనకి ఫలితాలు అనేవి మారుతూనే ఉంటాయి. సో తప్పక ఫస్ట్ మనం ఏంటంటే గోచార రీత్యా మేలో ఎలా ఉందో ఫస్ట్ చూద్దాము. మేలో ఏంటంటే చాలామందికి తెలిసిన విషయం, అందరికీ ఇప్పుడు అందరూ యూట్యూబ్లు కూడా చూస్తున్నారు, అందరూ ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్తున్నారు, అండ్ ఆల్సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా చాలా వచ్చేసాయి. సో మేజర్ గ్రహాల మూమెంట్ మనకి మేలో ఎక్కువ ఉంది. అంటే ఏంటి, మనకి శని మూమెంట్ మనకి తెలుసు, ఉగాదికి ముందే మూవ్ అయ్యాడు, అది మనకి మీనంలోకి మూవ్ అయ్యారనమాట. అలాగే మనకి మెర్కురీ బుధుడు ఉన్నారు, అందులోనే మీనంలో. మనం మాట్లాడుకున్నాం పంచగ్రహ కూటమి కూడా మనం మాట్లాడుకున్నాము, ఇదే రాశిలో జరిగిందనమాట. రాహు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. రాహు ఏమో మే 18కి మనకి కుంభానికి వెళ్తున్నారు, అలాగే కేతు మే 18కి ఏమో మనకి సింహానికి వెళ్తున్నారు అనమాట. అండ్ ఆల్సో మనకి ఇందులో ఇంకొక గ్రహం కూడా ఉంది, అదేంటంటే శుక్రగ్రహం. శుక్రుడు ఎగ్జాల్టేషన్ పొజిషన్, అంటే ఉచ్చ స్థితిలో ఉంటారనమాట మీనరాశిలో. అలాగే బుధుడు ఇందాక నేను చెప్పినట్టు ఆయన ఏంటంటే నీచ స్థితిలో ఉన్నారు. ఆయన మూమెంట్ కూడా మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో జరగబోతోంది, 7th ఎక్కడికి, మేషానికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మనం ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, సూర్యుడు. సూర్యుడు సంక్రమణం అనేది మనం ఎప్పుడు ఎవ్రీ మంత్ జరుగుతూ ఉంటుంది. మేషానికి ఆయన మే 14కి వెళ్తున్నారు అనమాట. అలాగే మేజర్ గ్రహం గురించి మనం మాట్లాడుకున్నాము, శని గ్రహం మార్చ్ 29th మూవ్ అయ్యారు మీనానికి. ఈయన 2.5 ఏళ్ళు ఇక్కడే ఉంటారనమాట. అందరికీ తెలుసు, అందరూ భయపడుతూ కూడా ఉంటారు. ఏళ్ళనాటి శని అనేది అందరికీ భయాందోళన అందరికీ కలుగుతూ ఉంటుంది. బట్ ఎవరెవరికి ఏళ్ళనాటి శని ఉందనేది మనం చూద్దాము. కుంభానికి అంటే మనకి లాస్ట్ ఘట్టంలో ఉందన్నమాట ఏళ్ళనాటి శని. అలాగే మీనానికి 2వ ఘట్టంలో ఉంది, మేషానికి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది, అంటే మేషరాశి వాళ్ళకి. అలాగే ఇంకో మేజర్ గ్రహం మనం ఎప్పుడు మాట్లాడుకునేది గురుగ్రహం. గురువు ఏంటంటే ప్రస్తుతం వృషభంలో ఉన్నారు, ఆయనేమో మనకి మిథునానికి మే 14కి వెళ్తున్నారనమాట. సో మీరు చూసారు కదా, మేజర్ గ్రహాల మూమెంట్ ఉంది. అలాగే ఏంటంటే మార్స్ ఇంకో గ్రహం, ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటాం దాంపత్య అనుకూల గురించి కూడాను. మనం ఎప్పుడు చూసేది మనం కుజగ్రహం అని చూస్తాము. అలాగే అంటే ముందుకెళ్ళడం కానీ, దూసుకెళ్ళడం కానీ, అగ్రెసివ్ నేచర్ కానీ, ఒక కాన్ఫిడెన్స్ కానీ కూడా మనం ఎప్పుడు మార్స్ని మనం చూసుకుంటూ ఉంటాం. అంటే కుజుడి పొజిషన్ మనం జాతకంలో చూస్తూ ఉంటాం అన్నమాట. ఆయన ప్రస్తుతం నీచ స్థితిలో ఉన్నారు. సో ఈ నెలంతా కూడా ఇదే ఇంట్లో, అంటే కర్కాటక రాశిలో ఉండబోతున్నారు, నీచ స్థితిలో ఉన్నారనమాట. ఇవి మనం మాట్లాడుకోవాల్సిన, అంటే ఇది గోచారం. సో మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది ఏంటంటే ఒక్కొక్క రాశి వారిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి, జనరల్ పరిహారాల గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను. సో జనరల్ పరిహారాలు ఎప్పుడైనా సరే, ఇప్పుడు చాలా మేజర్ మూమెంట్ ఉన్నది ఏంటంటే రాహుకేతు మూమెంట్ ఉంది. సో దాని గురించి మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ పూజలు, లేకపోతే నవగ్రహ హోమాలు చేయడం చాలా మంచిది. అంటే ఆల్సో ఎప్పుడు చెప్తూ ఉంటాను, రాహుకేతు మూమెంట్ ఉన్నప్పుడల్లా ఎప్పటికైనా సరే రాహుకేతు పూజలు చేయడం మంచిది, అంటే నివారణ పూజలు అంటూ ఉంటాం అన్నమాట. తప్పక ఇది చేయాలి. మే నెలంతా కొంతవరకు ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. కొన్ని రాసుల వారికి అంత బాగాలేదు. ఇప్పుడు మనం చూద్దాము ఎవరెవరికి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూసుకుందాము. అండ్ పరిహారం విషయానికి వస్తే కనుక నవగ్రహాలు ఒకటి కాకుండా ఎప్పటికైనా నేను మాట్లాడేది శక్తి పూజలు చేసే వాళ్ళకి ఎప్పటికైనా స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో తప్పక పాజిటివ్ స్ట్రెంగ్త్, నేను చెప్పేది పాజిటివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో నిత్యం మనం ఏంటంటే శక్తి పూజలు చేసేవాళ్ళు, అమ్మవారి పూజలు చేసేవాళ్ళకి ఎప్పటికైనా సరే చాలా బాగుంటుంది. ఈ గ్రహ ఇవి కూడా గోచరాలు అండ్ ఆల్సో ఫలితాలు కూడా కొంతవరకు వాళ్ళకి
పాజిటివిటీని తీసుకొస్తాయి అన్నమాట. ఎప్పటికైనా నేను అడ్వకేట్ చేసేది కానీ చెప్పేది కానీ ఎవ్రీడే నిత్యం దేవి పూజలు చేయండి అని చెప్తూ ఉంటాం అనమాట. శక్తికి మించింది ఇంకా దేవతలు లేరు నా ప్రకారం. సో తప్పక శక్తి పూజలు చేసేవారు, అమ్మవారి పూజలు చేసేవారు మాత్రం బాగా చేయండి. అంటే నిష్ఠగా చేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఈ పరిహారాలన్నీ చేస్తూ ఉంటే కొంతవరకు బాగుంటుంది. చాలామందికి తెలుసు మేషరాశికి ఇప్పుడే ఏలినాడ్స్ అని నేను కూడా చెప్పాను. ఏలినాడ్స్ అని మొదలైంది. సో ఫస్ట్ ఘట్టంలో ఉంది. దానికి పెద్ద భయపడవలసిన అవసరం ఏం లేదు. మేషరాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే 12వ లార్డ్ అని మనం చూసాము అంటే మనకి 3వ ఇంటికి మూవ్ అయినప్పుడు, అంటే జూపిటర్ 3వ ఇంటికి మూవ్ అయినప్పుడు ఇంకా బాగుంటుంది. సో ఏలినాడ్స్ అని ఉంది అని భయపడడం కన్నా వెళ్ళి దానికి పరిహారాలు చేయడం చాలా మంచిది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, లేకపోతే మీకు మీ జాతక రీత్యా మీకు ఏమైనా అడ్వైస్ కావాలి అంటే కనుక తప్పక మమ్మల్ని సంప్రదించడం మంచిది. అలాగే మాకు జాతి రత్నాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారనమాట. సో మన జాతి రత్నాలు కూడా ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఒక రెమెడియల్ మెషిన్ పరిహారాల కిందే చెప్తూ ఉంటాము. సో జాతక రీత్యా మీకు జాతి రత్నాలు కావాలి అనుకుంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి సంప్రదించవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కన్యా రాశి వాళ్ళ గురించి. కన్యా రాశి వాళ్ళకి ఈ నెలంతా ఓరట నెల కింద మనం తీసుకోవాలి. ఎందుకంటే కేతు మూమెంట్ ఉంది. కేతు మూవ్ అయిపోయాడంటే తప్పక వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. కెరియర్ పాత్లో అంటే ఏంటి, కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. ముందు చేసిన దానికన్నా ప్రమోషన్ మీద కానీ ఇంక్రిమెంట్ మీద కానీ వేరే చోటికి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. స్థానచలనం కొంతవరకు కనిపిస్తుంది. మనకి తెలుసు 7th లో కూడా మనకి శని ప్రవేశించున్నారు. అలాగే రాహు కూడా మూవ్ అవుతున్నారు. సో తప్పక ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ, ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కానీ, ఫైనాన్షియల్ మార్కెట్ ట్రేడింగ్స్లో ఉన్న వాళ్ళకి కానీ, కమోడిటీ ట్రేడింగ్స్లో ఉన్న వాళ్ళకి కానీ తప్పక వాళ్ళకి రాబడి అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది ఎప్పుడు మే 18th తర్వాత. అలాగే మనం చూసాము అంటే 7th లార్డ్ ఏంటంటే 10th లో పడ్డారు. సో నిరుద్యోగులకి తప్పక ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. వాళ్ళు అనుకున్న ఇంక్రిమెంట్స్ కానీ సాలరీ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ట్రావెలింగ్ అనేది ఎక్కువ కనిపిస్తోంది. ట్రావెలింగ్ కూడా ఎక్కడికి వాళ్ళు కెరియర్ పాత్ మీద వివిధ దేశాలకు వెళ్ళడం కానీ, లేకపోతే ఒక కంట్రీకి వెళ్ళడం కానీ, అక్కడ ఉండడం కానీ, అలాగే శ్రమపడడం కానీ కనిపిస్తుంది అన్నమాట. ఖరీదైన వస్తువులు తప్పక కొంటారు. ఈఎంఐస్ కట్టడం అనేది కొంచెం ఎక్కువ అవుతుంది ఈ నెలలో. ఖరీదైన వస్తువులు అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేసుకునే ఒక మంత్ కింద మన కన్యా రాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు అన్నమాట. తప్పక కమ్యూనికేషన్ రంగం మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలి. అలాగే 2nd లార్డ్ ఎగ్జాల్టేషన్. సో తప్పక వీళ్ళకి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అలాగే స్టేటస్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా వీళ్ళు చెప్పిన మాట వింటారు. తప్పక పైకి వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో వాళ్ళని ఫారిన్లో సెటిల్ చేయాలి అనుకున్న వాళ్ళందరూ ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వడానికి వీళ్ళు ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. తప్పక ఈ నెల అంతా ఏంటంటే ఇంప్రూవ్ అయ్యే ఒక నెల కింద మనం తీసుకోవాలి. ఇంప్రూవ్మెంట్ అంటే పాస్ట్ నెలల కింద మనం కంపేర్ చేసుకుంటే చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కన్యా రాశి వాళ్ళకి మనం చూస్తున్నాము. అలాగే ఏంటంటే తప్పక వీళ్ళకి ఫైనాన్షియల్ మార్కెటింగ్లో లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి క్రయ విక్రయాలు చేసే వాళ్ళకి తప్పక చాలా బాగుంటుంది. ఈ కాలంలో చేసేదంతా ఇదే. కమిషన్ బిజినెస్ కానీ కూడా మనం అంటూ ఉంటాము. కమిషన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా రాబడి అనేది చాలా అధికం అనేది కనిపిస్తోంది. తప్పక ఈ నెలంతా ఎందుకంటే సంతోషంగా ఉంటుంది. ఎస్పెషల్లీ 2nd half ఆఫ్ దిస్ మంత్ కన్యా రాశి వాళ్ళకి దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ అనుకూల పరిస్థితి, అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. అనుకూల పరిస్థితి అనేది ఉంటుంది. కుటుంబంతో చక్కగా సన్నిహితంగా ఉండడం, అలాగే అందరితో కలవడం, బంధుమిత్రులు కలవడం, విందు వినోదాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. ఇంట్లో కూడా శుభకార్యాలు చేసే ఒక సూచన కనిపిస్తోందన్నమాట. అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు కాలేదు అన్న వాళ్ళందరికీ కూడా మంచి సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ కూడా ఈ నెలలో కనిపిస్తున్నాయి. వీళ్ళు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు మనం ఎప్పుడు చెప్పేది ఏంటంటే గణపతికి పూజ చేయమని చెప్తూ ఉంటాము. లక్ష్మీ గణపతికి నిత్యం పూజ చేయడం చాలా మంచిది. లేని పక్షాన్ని ఎవ్రీ ఫ్రైడే తప్పక లక్ష్మీ గణపతి వెళ్ళి దర్శించుకోవడం కానీ, ఇంట్లో పూజ చేయడం కానీ మంచిది. ఎందుకంటే లక్ష్మీ కళ తప్పక మీకు ఈ నెలంతా ఉంది. ఇంకా బాగుండాలి అని ఇవన్నీ చేసుకుంటే మంచిది.